నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్లో కయ్యాలు కొత్తేమీ కాదంటారు చాలా మంది విశ్లేషకులు. కొట్లాటలే కాంగ్రెస్కు బలమన్న వారు కూడా ఉన్నారు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో మళ్లీ పాత పాటలే వినిపిస్తున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల మధ్య గొడవ పార్టీలో సంచలనం రేపింది. ఆ గొడవ తర్వాత మొదలైన మాటల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. అటు తర్వాత మొన్న మంత్రులు పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ ఇష్యూ కూడా పార్టీని కుదిపేసింది. పార్టీ పెద్దలు కలగజేసుకుని ఇద్దరిని బుజ్జగించేశారు. ఇక మంత్రులు వివేక్ వర్సెస్ అడ్లూరి మధ్యలో కూడా మాటల వార్ నడుస్తోంది. అయితే ఈ గొడవలో పార్టీ పెద్దలు కలగజేసుకుని మంటలను చల్లార్చారు. అది మొత్తం ఆరలేదన్నట్లుగా మంత్రి వివేక్ అడ్లూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చల్లారిన వివాదాన్ని మళ్లీ లేపారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి. ఆ మాటల మంటల పొగలు వస్తుండగానే మంత్రి కొండా సురేఖ కూడా మరో మంత్రి పొంగులేటిపై హైకమాండ్కు కూడా ఫిర్యాదు చేశారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి మంత్రుల వివాదం జరుగుతూనే ఉంది. ఎవరు కూడా తామేమీ తక్కువ కాదన్న లెవెల్లో రెస్పాండ్ అవుతున్నారన్న విమర్శ కూడా వినిపిస్తూనే ఉంది. ఇలా వరుసగా మంత్రులు ఎక్కడికక్కడ ఎవరికి వారే అన్నట్టుగా వివాదాలకు కేంద్రాలుగా మారుతున్నారన్న ఓపెన్ కమెంటూ ఉంది. పాలనా పగ్గాలు పట్టుకున్న మంత్రులను కూడా అదుపులో పెట్టుకోలేకపోతుందన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీపై వస్తున్నాయి. మంత్రులను కట్టడి చేయడంలో పార్టీ హైకమాండ్ కంట్రోల్ తప్పుతుందన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. మంత్రులు ఎన్నిసార్లు బహిరంగ విమర్శలు కమెంట్స్ చేసుకోవద్దని చెప్పినా ఎవరూ వినడం లేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి గొడవలతో పార్టీ బ్రాండును డ్యామేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా సీఎం కూడా మంత్రులను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారన్న సందేహాలు వినిపిస్తున్నాయి. గతంలో స్వయంగా సీఎం వార్నింగులు కూడా ఇచ్చినట్టు ఉన్నా అది ఎక్కడా కూడా మచ్చుకు కనిపించడం లేదంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇది ఇలానే కొనసాగితే పార్టీ కూడా ప్రమాదంలో పడుతోందని హెచ్చరిస్తున్నారు. పొలిటికల్ అనలిస్టులు రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. చూస్తున్న మొత్తంగా కాంగ్రెస్లో కుమ్ములాటలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయిన పరిస్థితి. చేతి పట్టు చేజారుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఓవైపు గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఎమ్మెల్యేలు మంత్రులు వారి మధ్య ఉన్న గొడవలతో రచ్చ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ రాజకీయం అంటేనే ఇలా ఉంటుందా అన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ఆశ? మీరు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది. అది తెలంగాణ స్టేట్లో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బహిరంగంగానే విమర్శలు ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, ఏకంగా ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎంనే వ్యతిరేకంగా విమర్శలు చేయడం, కామెంట్స్ చేయడం మనం క్లియర్గా చూసాం. అంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో ఇటువంటి కామెంట్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు ఎవరు, మంత్రులు ఎవరు? ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత మంత్రులుగా ఆ క్యాబినెట్లోకి వెళ్తారు. అసలు ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజా సమస్యల కోసం పోరాడడానికి ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఈ ఎమ్మెల్యేలు. మరి ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ డిసెంబర్ వచ్చిందంటే 2 years అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో. అది కూడా 10 సంవత్సరాల తర్వాత. మరి 10 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చిక్కించుకున్న తర్వాత ప్రజలకు ఎంతవరకు చేరువవుతుందన్న పాయింట్ పక్కన పెడితే ఈ సంక్షేమ పథకాలు లేదంటే 6 గ్యారెంటీల అమలు మిగతా ఇంకా ఏదైతే చెప్పారో ప్రతిపక్షాలను ఎదుర్కొని ఇవన్నీ పక్కన పెడితే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీతో కదా ఏదైనా విమర్శ వచ్చేది, లేదంటే ఛాలెంజెస్ చేసేది, లేదంటే కౌంటర్ అటాక్స్ వచ్చేది. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల కన్నా ఎక్కువగా అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలతోనే పొసగని పరిస్థితి. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు, ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్న టైంలోనే ఒకవేళ కోర్టు నుంచి స్టేలు కనుక రాకపోతే, జరిగితే ఎలక్షన్స్ జరుగుంటే కనుక ఇటువంటి కొట్లాటల మధ్య ప్రజల్లో ఎటువంటి ఒపీనియన్ ఉంటుందని కూడా పెద్ద ప్రశ్నగా మారుతుంది. దీనికోసమైనా మేము ప్రజలు ఎన్నుకున్నాము కాంగ్రెస్ పార్టీని అని. స్వేచ్ఛ ఎక్కువగానే ఉంటుంది. దానికి సంబంధించి చాలా సందర్భాలు ఐ న్యూస్ కూడా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడాము. ఇంత బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే అది స్వేచ్ఛ, తర్వాత మళ్ళీ మేము మాట్లాడతాము, కూర్చోబెట్టారు. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకసారి చూసుకుందాం. మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. కొండా సురేఖ వర్సెస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా యాంటీగా హైకమాండ్కి అంటే ఇక్కడికున్న సీఎంకి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ ఎందుకు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందని చెప్పి కొండా మురళికి అంటే కొండా దంపతులు సురేఖ మురళి దంపతులకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఈ విధంగా జరుగుతుందని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టారు, మాట్లాడారు, క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరుపరిచారు, విచారణ చేశారు. అబ్బాయి నన్ను ఎవరు పిలవలేదని చెప్పి మురళి కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు మళ్ళీ మాట్లాడడము, సద్దుమణిగించడము, క్రమశిక్షణ కమిటీ ఇన్వాల్వ్ కావడం ఇవన్నీ చూసాం. ఆఫ్టర్ దట్ సెకండ్ విషయం చూసుకుంటే మంత్రులు పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్.
మొన్న చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే మైక్ ఆన్లో ఉందని చెప్పి అనుకోకపోవడం వల్ల చేసినటువంటి కామెంట్ ఎంత టర్న్ తీసుకుందో మనం చూసాం. అయితే అది కూడా మళ్ళీ సీఎంలో ఇన్వాల్వ్ కావడం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్వాల్వ్ కావడం, వారిద్దరిని పిలిపించడం, మాట్లాడించడం, పొన్నం చేత క్షమాపణ చెప్పించడం, అక్కడ వరకు అది పుల్ స్టాప్ పడిందని అనుకున్నాం. అయితే అది పుల్ స్టాప్ పడిందా అంటే పడలేదు. అక్కడి నుంచి మళ్ళీ మంత్రులు వివేక్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ కింద టర్న్ అయిపోయింది. ఎందుకు అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు మీరు తిరగతోడుతున్నారు, మళ్ళీ ఎందుకు దాన్ని రేస్ చేస్తున్నారు? అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య, మంత్రులిద్దరి మధ్య నడిచినటువంటి టాక్. దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడారు, అది సద్దు మణిగించారు, అది ఇంకా ప్రాసెస్ నడుస్తోంది. ఆ తర్వాత మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏదైతే మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎందుకు మా శాఖల్లో వేలు పెడుతున్నారు, ఈ మేడారం జాతరకు సంబంధించి టెండర్ల విషయంలో వారికి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు అని చెప్పి కొండా సురేఖ దంపతులు కేవలం ఇక్కడ మాత్రమే కాదు, హైకమాండ్కి ఢిల్లీ వెళ్ళి ఖర్గేకి కూడా కంప్లైంట్ చేశారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు, అటువంటిది ఏమీ లేదు, ఇది మా కుటుంబానికి సంబంధించి సర్దుమరుగుతుందని. ఈ రోజు ఆవిడ మీటింగ్ కూడా ఏదైతే సమీక్ష కూడా అటెండ్ కాలేదు శ్రీనివాస్ రెడ్డి, సీతక్క హాజరయ్యారు. ఇక మంత్రుల విషయం మాట్లాడాం. ఎమ్మెల్యే గురించి మనం క్లియర్ కట్ గా మాట్లాడాలి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో అంటే కాంగ్రెస్ లో ఉండి మళ్ళీ బీజేపీకి టర్న్, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్ గా, చాలా బహిరంగంగానే అనేక సార్లు అధికార పార్టీ లేదంటే ప్రతిపక్ష పార్టీ అనే రీతిలో కామెంట్స్ చేశారు. నేను పదవి కోసం ఒక దగ్గరికి వెళ్ళి మోకరిలను ఒకళ్ళు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మునుగోడు ప్రజల గురించే కష్టపడుతున్నాను, నాకు పదవులు అనేది అవసరం లేదు, అవసరమైతే నేను ఇక్కడ బైపోల్ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి చాలా కామెంట్సే చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 2 years లోనే ఎన్ని బహిరంగంగా చేసిన కామెంట్స్ ఉన్నాయి. మంత్రుల సఖ్యత లేకపోవడం, ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే వారికి సపోర్ట్ చేయకపోవడం, ఇవన్నీ వస్తున్నాయి. ఎన్నిసార్లు క్రమశిక్షణ కమిటీ ఇన్వాల్వ్ అవుతుంది, ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎందుకు దీనికి కొలికి రావట్లేదు? ఒక్కసారి అధినేత చెప్పారంటే మిగిలిన పార్టీలో అది శిరోధార్యంగానే ముందుకెళ్ళడం మనం చూస్తుంటాం. కానీ ఎందుకు ఇక్కడ అటువంటి కండిషన్ లేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి కూడా ఆశ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా పరిణామాలు మారిపోతాయి. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, ఎవరైనా మాట్లాడొచ్చు. కానీ ముందుగా గాంధీ భవన్ లో నాయకులు మాట్లాడాలి, ఏదైనా ఉంటే ఆ తర్వాత బహిరంగంగా మాట్లాడాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి మార్పులు అయితే కాంగ్రెస్ లో కనిపించట్లేదు. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైపోతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా మేడారాన్ని రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ నిర్మాణాలు చేపడుతూ ఉంటే మంత్రులు సీతక్క అదేవిధంగా సురేఖ, పొంగులేటి మధ్య వివాదం రాజుకుంది. ప్రతి ఇష్యూలోనూ కూడా వివాదాలు ముందు కనిపిస్తున్నాయి, అభివృద్ధి వెనక్కుపోతున్న పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా దృష్టి సారించినా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? అంటే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వీళ్లకు వార్నింగులు ఇవ్వలేకపోతున్నారా? ఎలా భావించాల్సి ఉంటుందంటారు? మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా అంతకుముందు మనకి కాస్త ఎక్కువగానే కనిపించేది వంశీ, మీరు చెప్పిన విధంగా ఈ ప్రజా ఏదైతే స్వేచ్ఛ హక్కు అనేది కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా ఎక్కువగా ఉండేది. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే కనుక గాంధీ భవన్కి రండి, గాంధీ భవన్ లో మాట్లాడండి, బహిరంగంగా మాట్లాడితే గనక యాక్షన్ తీసుకుంటామని చెప్పి క్లియర్ కట్ గా మాట్లాడేవారు. ఏదైనా ఉంటే గనక మేము వారితో చర్చిస్తాము, మాట్లాడతాము, ఇక్కడ సాల్వ్ చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పారు. కానీ అది ఎంతవరకు వస్తుంది? సీఎం దగ్గరికి కూడా వెళ్ళిన మాట వినకుండా డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇక్కడ సీఎం స్థాయి వ్యక్తిని రేవంత్ రెడ్డిని కూడా కాకుండా ఏ చిన్న ఇష్యూస్ జరిగినా ఢిల్లీకి వెళ్తాం, మాట్లాడతాం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు విమర్శల పాలు అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ఎంతవరకు అనుకోవచ్చు, ఎన్ని సందర్భాలు అనుకోవచ్చు, ఎందుకు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కాదనుకొని ఎంత చెప్పినా వినకుండా డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. మంత్రుల మధ్య మంత్రులకి సఖ్యత లేకపోవడం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ లో ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి? అంటే ఆశ కాంగ్రెస్ పార్టీ అంటేనే 3 గ్రూపులు 6 గొడవలు అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది. వారు బయటికి మాత్రం ఇది అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ అని చెప్తున్నప్పటికీ కూడా ఒక వర్గానికి ఇంకొక వర్గానికి పడదు, ఒక వర్గం ఇంకో వర్గం మీద ఎప్పుడు పైచే సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం చూస్తాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఏదో ఒక గ్రూప్ తగాదాలతో కొట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన మీద పోరాడి ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే అంతర్గత గొడవలతో ఎప్పటికప్పుడు సతమతం ఉంటున్నాయి. ముఖ్యమంత్రిని విమర్శిస్తారు, పార్టీ అధినేతను విమర్శిస్తారు, పార్టీ అధ్యక్షుని కూడా విమర్శిస్తారు. ఇది వాళ్ళ
మాకు అంతర్గత ప్రజాస్వామ్యం చెప్పుకున్నప్పుడు కూడా డిసిప్లిన్ తప్పి వ్యవస్థ కట్టి తప్పి వేరుస్తున్నారనే ఒక చర్చ లేకపోలేదు. మనం చూస్తున్నాం రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఆయన పైసలు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి కొనుక్కొచ్చుకున్నారు, మేము మొదటి నుంచి పార్టీలో ఉన్నాము, ఇలాంటి అనేక కామెంట్స్ పార్టీలో నిత్యం ఏదో రకంగా చర్చ రగులుతూనే ఉంటుంది. ఏదో రకంగా పార్టీలో ఎవరి మీద ఏదో ఒకరు బురద తల్లుకుంటూ పార్టీని ముందుకు ఒకవైపు పనిచేస్తూ ఉంటారు. ఒకవైపు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్లాల్సిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యే విషయాన్ని కూడా ఇలాంటి పరిస్థితిని పక్కదో పట్టేయడం కోసమే అంతర్గత గొడవలని కూడా వీళ్ళు సృష్టిస్తున్నారని కూడా బయట చర్చ లేకపోలేదు. ఒకవైపు మంత్రుల మీద, ఒకవైపు సీఎం మీద రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాడు, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారు, ఒకవైపు నల్గొండ జిల్లా మంత్రుల మధ్య గొడవ, ఒకవైపు ఖమ్మం జిల్లా ముగ్గురు కీలక మంత్రుల మధ్య అంతర్గత పోరు, ఇలా ఎక్కడ చూసినా ఎవరికి వారే ఎమరాతీర్ అన్నట్టు వివరిస్తున్నారు. వీరిపైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీరి పూర్తి స్థాయి వీరి మీద నియంత్రణ లేకపోవడంతో కూడా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీంతో చర్చలు అవుతున్నాయి. ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్, ఒకవైపు పొన్నం ప్రభాకర్ సమస్యపోయింది అన్న తరుణంలో మళ్ళీ వెంటనే అధిష్టానం సీరియస్ అయిన తర్వాత ఇంకొకరు చేయడానికి ఏదైనా భయపడుతుంటారు. ఇది మిగిలిన పార్టీలు మనకి చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి అంశం. సీఎం పిలిచి మాట్లాడారంటే పక్క రాష్ట్రాలు చూసినా, ఎక్కడ చూసినా, లేదంటే ఈ రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలను చూసినా సీఎం స్థాయి వ్యక్తి పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చినా, లేదంటే ఒక ఆదేశం జారీ చేసినా అక్కడ కట్టుబడి ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని బయటకు వచ్చాయి, ఇంకాస్త ముందుకెళ్తే ఇంకే విధంగా ఉంటుందో అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. ఎందుకు ఇక్కడితో ఆగట్లేదు? సీఎం చెప్పినా ఎందుకు మాట వినట్లేదు అనుకోవచ్చు మినిస్టర్స్. అంటే సహజంగా ప్రాంతీయ పార్టీల్లో మనం చూస్తాం కేసీఆర్ 10 ఏళ్ల పాలన కాలంలో పార్టీ నాయకత్వం అంతా కూడా కిమ్మనకుండా పనిచేసింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏ చెప్పినా కూడా పార్టీ టీడీపీ యంత్రాంగం అంతా కూడా పైనుంచి కింది స్థాయి వరకు అదే ఆదేశం పాటిస్తారు. జాతీయ పార్టీలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోల్చి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మేము అంతర్గత ప్రజాస్వామ్యం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నామని చెప్పుకున్నప్పుడు కూడా నిన్న మనం చూసాం. ఒకవైపు ఆ పార్టీ అగ్రనేత, ఒకవైపు సీనియర్ నాయకుడు చిదంబరం ఏకంగా గతంలో ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి ఇందిరాగాంధీ తప్పు చేసింది, అందుకోసమే ఆమె ఒకవైపు ఆ మరణానికి కారణమైందని చెప్పేసి ఏకంగా చిదంబరం లాంటి సీనియర్ నాయకులే మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే ఉన్నప్పుడు కూడా పార్టీ యావత్ యంత్రాంగం మీద ఒకవైపు సోనియా గాంధీ, గాంధీ కుటుంబం నియంత్రణ ఉంటుంది. ఒకవైపు గాంధీ కుటుంబాన్ని గతంలో టార్గెట్ చేసి గడ్డం వెంకటస్వామి లాంటి సీనియర్ నేతలు సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల స్థానంలో సోనియా గాంధీని విమర్శించినటువంటి చరిత్రను మనం గమనించి ఉన్నాం. ఏకంగా ఇందిరాగాంధీ సీఎంగా, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ మీదనే ఏకంగా ఆమెకు వ్యతిరేకంగా కూటములు పెట్టి నీలం సంజయ్ రెడ్డి వాళ్ళు ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించేటువంటి కల్చర్ కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఉంటుంది. కానీ ఇది అన్ని రకాల అనుకూలంగా ఉన్నప్పుడు నడిచిపోయే పరిస్థితి కాస్త పార్టీ కనుక డిస్టేబుల్ అయ్యే పరిస్థితి ఏర్పడితే కనుక పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయి. పార్టీ నాయకత్వం క్రమశిక్షణ చర్యల విషయంలో కఠినంగా వివరించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేతలు కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి వారి గ్రూప్ అంతా కూడా మళ్ళీ ప్రోత్సహించేటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు అనేక సందర్భాలకు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో మంత్రుల మధ్య, నేతల మధ్య ఇలాంటి పొరపొచ్చాలు కావచ్చు, మాటల యుద్ధం కావచ్చు, పార్టీకి ఇబ్బందికర పరిణామంగా ఉంది. ఒకవైపు జూబ్లీస్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి, మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సమాయత్తమైన తరుణంలో ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు మంచివి కావని చెప్పేసి ఒకవైపు చర్చ అయితే కొనసాగుతుంది. ఆశ రైట్ ఆశ, చూస్తూ ఉన్నాం మొత్తంగా. థ్యాంక్ యూ స్వామి. చూస్తున్నాం మొత్తంగా నాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఒక్కడే కృషి చేశాడు. ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత కూడా ఒక్కడే అయ్యాడా? ఎవరు మంత్రులు మాట వినట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. కొన్ని పథకాలను అసలు గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లే పరిస్థితి లేదు. మొన్న యూరియాకి సంబంధించి కానీ, సన్నబియ్యానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా అటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నా కానీ స్పందించే వాళ్ళు కూడా కరువైన పరిస్థితి. మొత్తంగా తాను ఒక్కడే అయిపోయాడా రేవంత్? ఆ రోజు ఈ రోజు ఏకాగ్గానే మనం భావించాల్సి ఉంటుందా? ఏంటి పరిస్థితి, ఏం చెప్తారు? సీఎం గా ఉన్నప్పుడు కేవలం ఒక్క పార్టీ బలంతోనే రాష్ట్రంలో అధికారం రావడం అనేది అసాధ్యం. మరి ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు టఫ్ ఫైట్ మొదట్లో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ బీజేపీ కింద నడిచింది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుని మార్చడం, బండి సంజయ్ చేంజ్ చేయడం, ఇవన్నీ పరిణామాల తర్వాత కాంగ్రెస్ ఒక్కసారిగా హైప్ వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇవన్నీ ఏ పరిస్థితుల్లో అయినా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి, ప్రజలకు ఇస్తానటువంటి హామీలకు సంబంధించి ఇవన్నీ ముందుకెళ్లారు. ఒక్క రేవంత్ రెడ్డి అనే కాదు, ఆ టైంలో బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు, మనం మర్చిపోకూడదు.
కానీ రేవంత్ రెడ్డి పాత్ర భూమికి ఎక్కువ పోషించారు, అందుకే హైకమాండ్ దగ్గరికి వెళ్ళారు, సీఎం పొజిషన్ ఇప్పుడు కూర్చున్నారు కూడా. కానీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏది చూసుకున్నప్పటికీ కూడా వారి వారి మధ్య వస్తున్నటువంటి సామాజిక సమీకరణ దృష్ట్యా, లేదంటే టెండర్ల విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని, లేదంటే ప్రాధాన్యత తగ్గిస్తున్నారని వీటి మీదే ఫోకస్ చేస్తున్నారు, వీటి వరకే బౌండరీస్ గీసుకుంటున్నారు. కానీ అసలు పాలన ఏంటి, ప్రజల వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, ప్రజలకు కావాల్సిన చేయడానికి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాము? మీరు చెప్పిన విధంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్ట్రాంగ్ అటాక్ ఇస్తూ ఉంటాయి. ప్రతి విషయానికి సంబంధించి, యూరియాకి సంబంధించి మనం ఎంత ఫోకస్ చేసామో ప్రతిపక్షాలు కూడా అంతే ఫోకస్ చేశాయి. 10 years లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చిందని. దీనికి సంబంధించి బీజేపీ ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని మీకు చెప్పాము, అక్కడి నుంచి రావట్లేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, అట్ ద సేమ్ టైం సీఎం కూడా చెప్పారు. కానీ సిచ్యువేషన్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బలమైన నాయకులు అంటూ ఉంటున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువగా ఫోకస్ అయ్యేది మాత్రం ఈ మంత్రుల ఇష్యూలు, లేదంటే ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడము, ఆ స్వేచ్ఛ ఎక్కువ కావడం అనేది ఎక్కువగా ఫోకస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఏం జరగబోతుందని తెలుస్తోంది. నిమిషం వంశీ. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాహుల్ గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ఫస్ట్ గా రాహుల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాహుల్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు, హామీలు ఇచ్చారు, రాహుల్ గాంధీ కూడా స్టేట్ లోకి వచ్చారు, డిక్లరేషన్స్ ఇచ్చారు. ఇన్ని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆఫ్టర్ 10 years గ్యాప్ తెలంగాణ స్టేట్ లో. కానీ ఈ విధంగా గొడవలు, కొట్లాటలు, ప్రతిసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళడము, లేదంటే టెండర్లకు సంబంధించి మధ్య ఇన్వాల్వ్మెంట్ కావడం, అది నగదు లావాదేవీలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళ పర్సనల్ ప్రపోజల్స్ కావచ్చు, ఏదైనా ఈ ఇష్యూస్ వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదంటారా? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. కాంగ్రెస్ అనేది స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో మీనాక్షి నటరాజు గారి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు వహిస్తుంది. అదే విధంగా ప్రభుత్వం ద్వారా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఏమున్నా ఇంకొకటి చెప్పాలంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా చీఫ్ గా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది. కానీ స్వేచ్ఛ ఎంత వరకు ఉంటే అంతవరకు ఉంటేనే బాగుంటది అని చెప్పి ఎవరైనా ప్రజలైనా ప్రతిపక్ష నాయకులైనా అనుకుంటారు. దానికి కూడా ఒక క్రమశిక్షణ ఉంటది, క్రమశిక్షణ తగ్గట్టు యాక్షన్ కూడా ఉంటది. అంటే నోటి ద్వారా చెప్పడం కానీ, రాతపూర్వకంగా చెప్పడం కానీ, ఇతర ఏదైనా చెప్పవచ్చు. సో ఏ విధంగా ఎట్లయినా కానీ పర్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంత ఏదైనా కానీ ప్రజల కోసం ఆలోచిస్తుంది. ఎవరో కొట్లాడుకోరు, మంత్రులు కొట్లాడుకోరు, సరే ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, కానీ మంత్రులు కొట్లాడుకున్నా కానీ, మంత్రులు ప్రశ్నించుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గౌడ్ గారు చూస్తున్నాం. మొత్తంగా మంత్రులు కొట్టుకున్నా, ఎవరు కొట్టుకున్నా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గానికి నిధులు సాధించడం కోసం వారి మధ్య గొడవలు ఉంటే ఓకే. కానీ కీచులాటలు ఎక్కువైపోతున్నాయి, మాటకి మాట విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కొట్టుకున్న దాఖలాలు మచ్చుకైనా కనిపించట్లేదని ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న ఏం చెప్తారు? ప్రజలు ఎన్నుకున్నది దేనికోసం? అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు, మంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవి వస్తే ఆ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ ఈ కీచులాటలతోనే సమయం అంతా గడిచిపోతుంది. ఏం చెప్తారు? మీరు అన్నట్టు అంటే ప్రతిపక్షాలకు ప్రజలకి చూడడానికి గలీజ్గా మాకు కూడా ఒక కార్యకర్త, ఒక నాయకులు కూడా మాకు కూడా అనిపిస్తుంది. అంటే మా పార్టీలో స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఒక లైన్ క్రాస్ కావద్దని మాకు కూడా అనిపిస్తుంటది. ఒక పార్టీ నుండి ఒక మంత్రి, ప్రభుత్వం ద్వారా మంత్రులు ఉండే ఇంకో మంత్రి విమర్శించుకోవడం, మళ్ళీ దాని తర్వాత క్రమశిక్షణ తర్వాత అని అనిపించుకోవడం అంటారు కదా సార్. అట్లా చేస్తే మనకు భవిష్యత్తులో ఇప్పుడు జూబ్లీస్ లో కానీ రాష్ట్రంలో కానీ ఉప ఎన్నికలో మన అందుకు మాకు దెబ్బ పడుతుందని చెప్పి రాహుల్ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీకైనా సరే అదే అనిపించడం అంటే నిజంగానే ఒక పాయింట్ అది చేంజ్ చేసుకోవాల్సిన అంశం కింద అధిష్టానానికి అని తెలిస్తే బాగుంటుంది. ఒక నిమిషం రాహుల్ గౌడ్ గారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. కోటేశ్వరరావు గారు, ప్రతి పార్టీలోనే ఉంటాయి. మనం పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, ఈ రాష్ట్రాల్లో చూస్తాం, గత ప్రభుత్వాలను చూసాం. ప్రతి పార్టీలోనే చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న గ్యాప్ రావడం, ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రి మధ్య గ్యాప్ రావడం, అది కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మూడో వ్యక్తి కూడా తెలియకుండా సాల్వ్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో సిచ్యువేషన్ ఆ విధంగా ఉండదు. ఏదొచ్చినా బహిరంగంగా విమర్శించడం, గాంధీ భవన్ దాకా రాకపోవడం, లేదంటే బహిరంగ సభల్లోనే విమర్శించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మేడారం జాతర టెండర్ల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి మంత్రిని అదే పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అధికార పార్టీలో ఉండగా విమర్శిస్తే అది ప్రజల నెగిటివ్ కాదా అనేది ఎందుకు అర్థం కావట్లేదు అనుకోవచ్చు.
అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు, ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాలెగాళ్లుగా తయారయ్యారు. నేను మళ్ళా చెప్తున్నా, పాలెగాళ్ళు తెలుసు కదా. పాలెగాళ్ళు అంటే అక్కడ వాళ్ళు చెప్పిందే నడవాలి. వాళ్ళు వాళ్ళు ఎంత కప్పని చెల్లించమంటే అంత కప్పని చెల్లించాలని, ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసిందే. ఇవాళ అదే విధమైనటువంటి పరిస్థితి ప్రతి చోట ఉంది. ఇప్పుడు మంత్రిని పట్టుకొని మరొక మంత్రి మీకు సంబంధించినటువంటి వాళ్ళకే మీరు కాంట్రాక్ట్ ఇస్తున్నారు అంటే మా వాళ్ళకి ఇవ్వలేదనే కదా అర్థం. అంటే పంచుకోవటం దగ్గర కాంట్రాక్టర్లకి, ఆశ్రితులకి ఇప్పించుకోవటం దగ్గర, వాళ్ళ ద్వారా తద్వారా పంచుకోవటం దగ్గర వచ్చినటువంటి పంచాయతీ ఇది అనేటువంటిది అది ప్రజా సమస్యల గురించి వచ్చింది కాదు, వారికి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ లో తప్ప. రెండోది, కొండా మురళి గారు, అదేవిధంగా కొండా సురేఖ గారితో ఆ జిల్లాలోని మిగిలినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కట్టగట్టుకొని చేసినటువంటిది ఏమిటి అంటే, కొండా మురళి గారు, సురేఖ గారు ఏమంటున్నారంటే ఆ జిల్లా మొత్తం మా ఏలుబడిలోకి రావాలి, మేము చెప్పిన దందానే నడవాలి, మేము చెప్పిన వాళ్ళకి అన్ని నడవాలనేటువంటిది వాళ్ళ ప్రయత్నం. అట్లెట్లా కుదురుతుంది? మీ ఏరియా వరకు మీరు ఉండండి, అవసరం అయితే మీ ఏరియాకి కూడా మేము వస్తామని చెప్పేసి కొంతమంది సెటిల్ చేశారు. ఇవే కదా వచ్చినటువంటి పంచాయతీలు. ఇందులో ప్రజా సమస్యలు ఏమున్నాయి? కోటేశ్వర గారు, మీరు చెప్తున్నట్టుగా అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వాళ్ళు పంచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే వర్కులు కానివ్వండి, ప్రతిదీ కూడా. కానీ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షాల నుంచి విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శలకు ఘాటుగా స్పందించాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ కాంగ్రెస్లో ప్రస్తుతం అటువంటి నాయకులు కరువయ్యారు అన్న పరిస్థితులు ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అది యూరియాకి సంబంధించి కానివ్వండి, సన్నబియ్యం గొప్పగా సక్సెస్ అవుతుందని ముఖ్యమంత్రి చెప్తున్నా గ్రౌండ్ లెవెల్కు వెళ్ళట్లేదు పథకాలకు సంబంధించి అనేది వినిపిస్తున్న మాట. ఏం చెప్తారు? ఇప్పుడు నాకు దక్కంది ఇతరులకి ఎవరికి దక్కడానికి వీల్లేదు, దక్కనివ్వను అనేటువంటిదే కదా మనకి సినిమాలు, సీరియల్స్ ఇస్తున్నటువంటి సందేశం. అందుకని మాకు దక్కకపోతే, మాకు లబ్ధి చేకూరకపోతే, ఏ పథకం ఉంటేనే పోతేనే మాకేంటి అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి ఆ విధమైనటువంటి తెగింపు. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా అనేక రకాల పార్టీలు మారి వచ్చినటువంటి వాళ్ళు అందరిలో ఉన్నారు కదా. వీళ్ళు ఎందుకు వచ్చారు? అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా వీళ్ళు అధికారం అనేటువంటి బెల్లాన్ని తినడానికి వచ్చినటువంటి వాళ్ళు తప్ప ఏదో ప్రజలకు సేవ చేద్దామనో, లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనో, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనో వచ్చినటువంటి వాళ్ళు కాదు. అందుకని ఈ కుమ్ములాట్లు అసలైనటువంటి కారణం అదే. కాకపోతే ఎవరు ఏ పార్టీ వాళ్ళు బహిరంగంగా చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు. చర్చలో పాల్గొన్న కోటేశ్వరరావు గారికి, రాహుల్ గారికి, అదేవిధంగా మా కొలీగ్ ఆశాకి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్లో కుమ్ములాటలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్లో నాయకులు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ప్రజా సమస్యలు తీర్చమని, కానీ ఇలా గొడవలు పెట్టుకొని కీచులాటలతో రాజకీయాన్ని రచ్చ చేయొద్దని చెప్పి ప్రజలు కూడా కోరుతున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ నాయకుల్లో ఇకనైనా మార్పు వస్తుందా రాదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.